పాకిస్తాన్ని ఉతికి ఆరేయడానికి భారత్ అంత పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ కంటే చాలా శక్తివంతమైన దేశం. భారత్ జీడిపి పాకిస్తాన్ జీడిపి కంటే 9 నుండి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. భారత్ జీడిపి $3.9 ట్రిలియన్ అయితే పాకిస్తాన్ జీడిపి $380 బిలియన్ మాత్రమే. భారత్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $650 బిలియన్ అయితే పాకిస్తాన్వి $8 బిలియన్ మాత్రమే. భారత్ డిఫెన్స్ బడ్జెట్ $83 బిలియన్ అయితే పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ $8.5 బిలియన్ మాత్రమే. ఇలా అన్ని రంగాల్లో భారత్ ముందు పాకిస్తాన్ లిల్లీపుట్. పాకిస్తాన్ ఏదో భారత్ పై యుద్ధం అని వస్తే భారత్ ఎప్పుడూ వణికిపోదు. గంజిలో పడ్డ ఈగను ఎడమ చేత్తో తీసి పడేసినట్టుగా తీసి పడేస్తుంది. అలా ఇప్పటికి 4 సార్లు యుద్ధము అని వచ్చిన పాకిస్తాన్ని పైజామాలు ఊడదీసి పరిగెత్తించింది కూడా. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా కొట్టకు బాబోయ్ కొట్టకు అని పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ఇస్తూ ఉంటే క్రిమినల్ ఎలా మొత్తుకుంటాడో అలా మొత్తుకుంది భారత్ కొట్టే కొట్టుడుకు. సో పాకిస్తాన్ దాని యుద్ధం అబ్బో ఎలా ఎదుర్కోవడం అన్న భయం భారత్కు ఎప్పుడూ ఉండదు. పాకిస్తాన్తో భయం ఏమిటి అంటే నిద్రపోతున్నప్పుడు మెడలోని చైన్ను తెంచుకుపోయే దొంగలాగా, ఊరెళ్ళినప్పుడు తాళాలు పగలగొట్టి దోపిడీ చేసే చోరులాగా, తమ దేశంలో ఉప్పు పప్పులు కొనుక్కోవడానికి భారత్లో డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ లాగా, అక్కడక్కడా టెర్రరిస్టు దాడులు చేసి అమాయకులను టార్గెట్ చేసే ఉగ్రవాదిలాగా వ్యవహరిస్తుంది. కాబట్టి భారత్కి పాకిస్తాన్ అంటే ఏవగింపు, అదొకలాంటి భయము ఉంటుంది తప్ప నిజానికి దానిని భయం అని అననేకూడదు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే పాకిస్తాన్కి టర్కీ అండ్ సౌదీలు కలిసి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాయి. పాకిస్తాన్ని కలుపుకొని ఒక అలయన్స్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్ పేరు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ గురించే ఇప్పుడు భారత్లో చర్చ జరుగుతోంది జోరుగా. మొన్నే ఈ నెల ఆగస్టు 7వ తేదీన ఈ అగ్రిమెంట్ పైన ఈ 3 దేశాల పెద్దలు సంతకాలు చేశారు. సౌదీ తరఫున సౌదీ ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ తరఫున పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, టర్కీ తరఫున ఎర్డగాన్లు సంతకాలు చేశారు. నిన్న మొన్నటిదాకా పాకిస్తాన్ గురించి మాట్లాడేది ఏమీ లేకుండేది. అదొక రోగు కంట్రీ, ఉగ్రవాదం అనే రేబీస్ సోకి రోడ్డుకి అడ్డంగా తిరుగుతూ ఉండే రోగి అనుకునే వాళ్ళం. భారత్ పట్ల పాకిస్తాన్ అలాగే ప్రవర్తిస్తుండేది. కాబట్టి ఇప్పుడు ఏంటండి అంటే పాకిస్తాన్ అనే రేబీస్ రోగికి 2 బలమైన దేశాలతో అలయన్స్ దొరికింది. సౌదీ అరేబియా ఉన్నదనుకోండి. ఈ దేశం లక్కు ఏమిటి అంటే మంచినీళ్ల కోసం ఇంటి వెనక బోరు వేస్తే జలజలా పెట్రోల్ ఉబికి వస్తుంది వాళ్ళకి. పెట్రోల్ అమ్ముకుంటే డబ్బులే డబ్బులు. అలా సౌదీ రిచ్ కంట్రీ అయింది. భవిష్యత్తులో పెట్రోల్కి బదులు మరేదైనా ఇంధనం గాని వస్తే తమ పరిస్థితి డమాల్ అన్న భయంతో ఈ దేశం కొంతకాలంగా టూరిజం, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాలను కూడా డెవలప్ చేసుకుంటోంది. ఎలాగైతేనేం గాని సౌదీ రిచ్ కంట్రీ, సందేహం లేదు. ఇలాంటి సౌదీకి పాకిస్తాన్తో అలయన్స్ ఎందుకు? పాకిస్తాన్ ఓ బెగ్గర్ దేశం కదా, దీంతో అలయన్స్ ఎందుకు అంటే పాకిస్తాన్ పరమ బెగ్గర్ కంట్రీయే, కానీ పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నింటిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. ఈ న్యూక్లియర్స్ పనిచేస్తున్నాయో ఊరికే భూగర్భంలో సమాధై ఉన్నాయో తెలియదు. పైగా ఈ న్యూక్లియర్స్ పైన అమెరికా అజమాయిషి ఉంటుంది, చైనా అజమాయిషి ఉంటుంది. ఆ పనికిరాని అణుబాంబులను చూపించి తీస్తా వేస్తా అని భారత్ని బెదిరిస్తూ ఉంటుంది పాకిస్తాన్. భారత్ వద్ద మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్స్ ఉన్నాయి. అవసరమైతే పాకిస్తాన్ తీసేలోగా భారత్ వేసేస్తుంది. పాకిస్తాన్ డమాల్ అంటుంది. కానీ ఏంటి అంటే తీస్తా వేస్తా అని అంటూ ప్రపంచానికైతే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది పాకిస్తాన్. మరి సౌదీకి ఎందుకు పాకిస్తాన్తో దాని న్యూక్లియర్స్ తో పని అంటారా? పాకిస్తాన్తో 2 రకాలుగా పని ఉంది సౌదీకి. ముఖ్యంగా 2 రకాలుగా పని ఉంది. ఒకటి, పాకిస్తాన్ న్యూక్లియర్స్ ని తయారు చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ కి సౌదీ భారీగా ఫండింగ్ ఇచ్చింది. కాబట్టి సౌదీకి అవసరం అయితే పాకిస్తాన్ సౌదీకి 1, 2, 4 అణుబాంబులు ఇస్తుందన్నమాట. ఈ విధంగా సౌదీకి అణుబాంబులు సొంతానికి లేకపోయినా పాకిస్తాన్ దగ్గర ఉంటే తన దగ్గర ఉన్నట్టే కదా అని భావిస్తుంటుంది సౌదీ. ఇది 1వ అవసరం. రెండోది, పాకిస్తాన్ వద్ద సైన్యం కూడా కాస్త జాస్తిగానే ఉంటుంది. భారత్కి 14.5 లక్షల మంది యాక్టివ్ మిలిటరీ ఉంటే పాకిస్తాన్ వద్ద 6.5 లక్షల మంది యాక్టివ్ మిలిటరీ ఉంది. సౌదీ పాకిస్తాన్తో గతంలోనే డిఫెన్స్ డీల్ చేసుకుంది. నిన్ను కొడితే నేను వస్తా, నన్ను కొడితే నువ్వు రావాలి అంటూ ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే సౌదీపైకి ఎవరైనా వస్తే తన సైన్యాన్ని పంపిస్తుంది.
అక్కడ సౌదీ కోసం వీళ్ళు వీరమరణం పొంది జన్నత్కి ఎగిరిపోవాలి. ఇది లెక్క. కానీ భారత్ మొన్న పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్ అంటూ చావ చితక కొడుతూ ఉంటే సౌదీ తన సైన్యాన్ని వేసుకుని వచ్చిందా అంటే మీరు కూడా చూశారు కదా, వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇది ఊరి దొరతో పాలేరు అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. దొర కోసం పాలేరు వెళ్లి తన్నులు తినాలి, కానీ పాలేరు కోసం దొర రాడు. పాలేరు నొప్పులకు రాసుకునేందుకు జెండు బాం కొనుక్కోమని డబ్బులిస్తాడు అంతే. సౌదీ పాకిస్తాన్కి ఆ విధంగా జెండు బాం కొనుక్కోమని డబ్బులిస్తుంది. ఇదే డిఫెన్స్ డీల్. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, డబ్బుల్లేని బెగ్గర్ పాకిస్తాన్ సౌదీ కోసం చావమని తన సైన్యాన్ని కిరాయికి పంపిస్తుంది. బదులుగా పాకిస్తాన్కి డబ్బులున్న దేశం కాబట్టి సౌదీ డబ్బులిస్తుంది. ఇదే గతంలోనే నిన్ను కొడితే నేనొస్తా, నన్ను కొడితే నువ్వు రావాలి అని చేసుకున్న పాకిస్తాన్ సౌదీల డిఫెన్స్ డీల్. ఆపరేషన్ సింధూర్ సమయంలో వీళ్ళ ఈ డిఫెన్స్ డీల్ గురించి మనకు క్లియర్ గా అర్థమైంది కూడా. సౌదీ అరేబియా ప్రాబ్లం భారత్ కాదు. భారత్ కి సౌదీ అరేబియాకి మధ్య హై లెవెల్ అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరి మధ్య మిత్రత్వం అనలేము. ఈ ముస్లిం దేశాలతో మిత్రత్వం గాలిలో గీతలు, నీటిలో రాతల లాంటివి కాబట్టి మిత్రత్వం అనకూడదు. సౌదీకి భారత్ అతిపెద్ద కస్టమర్ అనాలి. బెస్ట్ కస్టమర్. భారత్ కంటే బెస్ట్ ఎవరుంటారు చెప్పండి? బెస్ట్కే బెస్ట్ భారత్. పైగా భారత్లో 148 కోట్ల జనాభా ఉంటుంది. ఈ జనాభాకి బోలెడు అవసరాలుంటాయి. ఇక్కడ అమ్ముకున్న వారికి అమ్ముకున్నంత మహదేవా అన్న అవకాశం ఉంటుంది. భారత్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్లో సౌదీదే 13.5% వాటా ఉంటుంది. ఎల్పీజీ అయితే 15% వాటా ఉంటుంది. ఇంతేకాదు సౌదీలో భారతీయ కార్మికులు 2.6 మిలియన్స్ మంది ఉంటారు. పాకిస్తాన్ కోసం సౌదీ ఈ బెస్ట్ కస్టమర్ ని ఇందువల్ల వదులుకుంటుందా? వదులుకోదు. అందుకే ఆపరేషన్ సింధూర్ లో భారత్ పాకిస్తాన్ ని వామ్మో వాయో అని మొత్తుకుని ఏడ్చే విధంగా కొట్టిన సౌదీ భారత్ కి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. సైలెన్స్ గా ఉండి చూసి. సౌదీకి ప్రాబ్లం భారత్ కాదు కదా. సౌదీకి యెమెన్లో తిరుగుబాటుదారులతోనూ తిరుగుబాటుదారులకు సపోర్టు ఫండింగ్ ఇస్తున్న యుఏఈతోని సమస్య. షియా రాజ్యం ఇరాన్తో ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం కోసం సౌదీ పాకిస్తాన్ మెడకి బెల్ట్ కట్టి తన వెంట తిప్పుకుంటూ ఉంటుంది. పాకిస్తాన్కి ఆకలి అయినప్పుడల్లా బిస్కెట్స్ వేస్తూ ఉంటుంది. యుఏఈ సున్నీ దేశమే, సౌదీ కూడా సున్నీ దేశమే. కానీ రెండింటి మధ్య ఆకాశమే హద్దుగా ఈగో అండ్ ఎనిమిటీ ఉంది. యుఏఈ అబ్రహాం అకార్డ్స్ పేరుతో ఇజ్రాయెల్తో డీల్ చేసుకుంది. చాలా కాలం క్రితమే పెట్రోల్ని మాత్రమే నమ్ముకోకూడదు అని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు ఇతర రంగాలను డెవలప్ చేసుకుంటూ వస్తోంది. ఇందువల్ల యుఏఈ ఆర్థిక వ్యవస్థ సౌదీని దాటిపోయింది. యుఏఈ పర్ క్యాపిటా $87,770 అయితే సౌదీ పర్ క్యాపిటా 78,810 మాత్రమే. ఇలా యుఏఈ కంటే సౌదీ కాస్త వెనుకబడిపోయింది. ఈ ఈగో సౌదీని వేధిస్తోంది ఇప్పుడు. ఇది పోను యుఏఈ, ఇజ్రాయిల్, ఇండియా లాంటి పవర్ఫుల్ అండ్ పోర్టులు ఉన్న దేశాలతో స్ట్రాంగ్ గా సంబంధాలను కంటిన్యూ చేస్తోంది. ఇది పోను యెమెన్ తిరుగుబాటుదారులకు అన్ని విధాలుగా మద్దతిస్తోంది. సౌదీ ఏమో యెమెన్ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. ఆ తిరుగుబాటుదారులు సౌదీ పైన అడపాదడపా దాడులు చేస్తున్నారు. ఇలా సౌదీ సున్నీ, యుఏఈ సున్నీ కానీ రెండింటి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. దీన్ని బట్టి వార్ జరగడానికి మతం ముఖ్య కారణం కాదని గుర్తించాలి. సౌదీని చూడండి, పాక్తో అలయన్స్ పెట్టుకుంది. అదే భారత్తో పెట్టుకోవచ్చు కదా. అంటే భారత్ పవర్ఫుల్, అతి పెద్ద దేశం కదా. అంటే ముందు ఇలాంటి డిఫెన్స్ డీల్ భారత్ ఎవరితోనూ పెట్టుకోదు. అంటే భారత్ తన సైన్యాన్ని ఎవరికో కిరాయికి పంపదు. ఇది ఒకటోది. పాకిస్తాన్ సున్నీ ముస్లిం, సౌదీ సున్నీ ముస్లిం అనేది రెండో పాయింట్. వీళ్ళు తమలో తాము కొట్టుకుని చస్తుంటారు, కోసుకుని చస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ సున్నీ, ఆఫ్ఘనిస్తాన్ సున్నీ. కానీ ఎలా కోసుకు చస్తున్నారో చూస్తున్నారు కదా. వీళ్ళలో వీళ్ళకి కోసుకు చావడానికి నీనా అన్న పెద్ద తేడా ఏమీ లేదు. మతం అనే దగ్గర మాత్రం ఇస్లాం భాయ్ భాయ్ అని ఒకటవుతారు. ఇతర మతాలను వేరు చేస్తూ ఉంటారు. ఇతర మతాలను వేసేయాలి అంటారు. మొత్తం మీద వీళ్ళ డిఫెన్స్ డీలులో సౌదీ పాక్ల మధ్య ఉన్న సంబంధం ఇది. పాకిస్తాన్ని కొడితే సౌదీకి వాతలు రావాలి, సౌదీని కొడితే పాకిస్తాన్కి వాతలు రావాలి. పాకిస్తాన్ వెళ్లి సౌదీ కోసం చావాలి, సౌదీ చచ్చినందుకు పాకిస్తాన్కి పైసలు ఇవ్వాలి. అంటే సౌదీని కొడితే పాకిస్తాన్కి వాతలు రావాలి గాని పాకిస్తాన్ని కొడితే సౌదీకి వాతలు రావు, పేపర్ మీదనే వస్తాయి. బదులుగా పాకిస్తాన్కి సౌదీ డబ్బులు ఇస్తుంది. ఇప్పటి వరకైతే వీళ్ళ మధ్య ఉన్న డిఫెన్స్ డీల్ ఇదే. ఇక ఈ రెండు దేశాలు టర్కీతో కలిశాయి ఇప్పుడు. ఈ సౌదీకైతే యుఏఈ, ఇరాన్లు ప్రాబ్లం. మరి టర్కీకి ఏంటి అంటే నిజానికి టర్కీని టార్గెట్ చేస్తున్న దేశాలు ఏవీ లేవు. ఎందుకంటే టర్కీ ఆల్రెడీ నాటోలో ఒక నెంబరు. నాటో వెరీ పవర్ఫుల్. దానికి సమానమైన మరో కూటమే లేదు కదా. మళ్ళీ ఈ కూటమిలో టర్కీకి పనేంటి అంటే
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కి మతపిచ్చి కూసింత జాస్తి అందరికంటే. మళ్లీ గతంలో లాగా టర్కీని బైజాంటిన్ సామ్రాజ్యంలాగా మార్చాలి అనుకుంటాడు. కనీసం ముస్లిం దేశాలన్నింటినీ ఒక్కటి చేసి తాను కింగులాగా ఫీల్ అవ్వాలి అనుకుంటాడు. ఇందుకోసమే తనలాంటి సున్నీ దేశం పాకిస్తాన్కి తోకలాగా ఉంటూ భారత్ను చూసి ఊపుతూ ఉంటాడు ఆ తోకని. ఎందుకు అంటే ఏమీ లేదు, భారత్ హిందూ దేశం, 100 కోట్లతో వెలుగుతూ ఉన్న హిందూ దేశం కాబట్టి అది అక్కసు. పోతే గాజాని చితగ్గొట్టి, లెబనాన్ని చంకనాకించి, ఇరాన్ని ఇరగదీస్తున్న ఇజ్రాయిల్తో కూడా గెలుక్కున్నాడు. నువ్విలాగా చేస్తే నేను రంగంలోకి దిగుతా అంటూ. అలా అంటే ఇజ్రాయిల్ విని ఊరుకుంటుందా? మనకు ఇజ్రాయిల్ గురించి తెలిసిందే కదా, రారా నా కొడుక చూసుకుందాం అని కాలు దువ్వి గంగడోలు ఎగరేసింది ఇజ్రాయిల్. అంటే టర్కీకి ఇజ్రాయిల్కి మధ్య కూడా కొత్తగా ఈ మధ్య బగ్గుమంటోంది. టర్కీ నాటోలో సభ్యదేశం అయినా నాటో అంతా యుఎస్ కంట్రోల్లో ఉంటుంది. మరి రేపు పొద్దున టర్కీకి ఇజ్రాయిల్కి పడిందే అనుకోండి, యుఎస్ ఎవరికి సపోర్ట్ ఇస్తుంది? 100% ఇజ్రాయిల్కే ఇస్తుంది. ఈ విషయం ఎర్డోగాన్కి తెలుసు. ఎర్డోగాన్ ఇజ్రాయిల్ని కెలుక్కున్నాడు గాని కెలుక్కున్నాక భయం పట్టుకుంది. ఈ భయం పట్టుకుంది, ఇజ్రాయిల్తో పెట్టుకున్నామేమిట్రా దేవుడా అని. ఇజ్రాయిల్ ఇండియా లాగా వెనక ముందు ఆలోచించే దేశం కాదు, ఇరగదీయడానికి ఎగిరిపడుతుంది ఎలా అని. ఈ భయం ఒకటవది. తర్వాత రెండవది, టర్కీ బైరెక్టర్ ఫ్లైట్స్ ని తయారు చేస్తోంది, మిసైల్ ఇంజన్స్ ని కూడా తయారు చేస్తోంది, ఇంకా వెపన్స్ ని తయారు చేసే ట్రేడ్ చేస్తోంది. కాబట్టి తనకి మార్కెట్ కావాలి కదా. పాకిస్తాన్ సౌదీలను తన మార్కెట్ గా చేసుకుంది. దీనివల్ల ఈ టర్కీ చాలా సార్లు పాకిస్తాన్ కోసం భారత్ పైన నోరు పారేసుకుంది. ఎందుకంటే ఏమీ లేదు, పాకిస్తాన్ ముస్లిం దేశం, భారత్ హిందూ దేశం కాబట్టి అంత మతపిచ్చ ఉంటుంది టర్కీకి. ఇప్పుడు టాపిక్ ఏమిటి అంటే, ఈ దేశాలు ఒకరిని కొడితే ఒకరు అడ్డుపడాలి అన్న డీల్ చేసుకున్నాయి కనుక సౌదీని కొట్టినా టర్కీని కొట్టినా పాకిస్తాన్ వెళ్లి మధ్యలో చావాలి. ఇది వారి అగ్రిమెంట్. ఇదంతా భారత్కు అక్కరలేని సంగతి. కానీ పాకిస్తాన్ని మనం కొడితే ఎలా? అప్పుడు సౌదీ టర్కీలు వస్తాయా? వస్తే భారత్ తట్టుకుంటుందా? ఇది టాపిక్. ఈ ప్రశ్నకి ప్రస్తుతం సమాధానం ఏమిటి అంటే, అసలు సౌదీ అండ్ టర్కీలు పాకిస్తాన్కి తోకలాగా సైన్యాన్ని వేసుకుని రానే రావు. డబ్బులిస్తాయి, ఆయుధాలిస్తాయి, అంతవరకే. ఈ రెండు దేశాలు తమ అవసరాలు తీర్చుకోవడం కోసం పాకిస్తాన్ మెడకి బెల్టును కట్టాయి అంతే. ఒకవేళ ఈ దేశాలు సైన్యంతో భారత్ పైకి వస్తే అక్కడ ఇజ్రాయెల్, ఇక్కడ రష్యా, ఇవి కూడా రంగంలోకి దిగవచ్చు. అయినా ఈ మూడు దేశాలను ఎదుర్కోవడానికి ఇతరులతో భారత్కి అవసరమే లేదు. భారత్ ఒక్కటే వీటిని ఇరగదీయగలదు. ఇప్పటి వరకు ఉన్న సామర్థ్యాన్ని ఇప్పుడు భారత్ డబుల్ చేసుకుంటుంది. ఇలా భారత్ ఎదగడానికి ఇదొక అవకాశమే అవుతుంది కూడా. పాకిస్తాన్, టర్కీ, సౌదీలు సైన్యాలను వేసుకుని భారత్ పైకి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. ఒకవేళ వస్తే వచ్చేలోగా భారత్ ముగ్గురికి ఆన్సర్ ఇచ్చేలాగా ఎదుగుతుంది. ఇది భారత్ డెవలప్కే కారణమవుతుంది. మరి ఈ విషయంగా మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.